తర్వాత కంపెనీ నిన్న రాత్రి 19 నాడు 19/3 నెల 2024 నాడు మొత్తంగూడ గ్రామానికి చెందినటువంటి గారద కిష్టయ్య మరియు వడ్డే వెంకటయ్య ఇద్దరు కూడా 60 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు ఉంటుంది అందాజా. నిన్న రాత్రి 9:30 సమయంలో చేపలు పడదామనే ఉద్దేశంతో వద తీసుకొని ఈ మన గూడూరు మత్తగూడు శివారులో ఉన్నటువంటి చెరువు ఉప్పరపల్లికుంటకు వచ్చి నైట్ టైంలో చీకట్లో ఉండి చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా చెరువు వద్దకు ఎదొద్దని చెప్పి చేపలు పట్టడం కోసం అని చెప్పి ఈ మధ్య తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరు కూడా ఎదగకూడదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది. 2 బాడీలు కూడా పోస్ట్మార్టం పంపించడం జరిగింది. వాళ్ళతో దరఖాస్తు తీసుకుని పోస్ట్మార్టం చేపించి వాళ్ళు బాడీ హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్య చేస్తుంది. గ్రామం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పరోనికుంటలో ఈరోజు అంటే రాత్రి ఏ టైంలో పోయారో తెలియదు, పొద్దున్నే గారెల కిష్టయ్య మరియు వడ్డే వెంకటేష్ ఇద్దరు ఉప్పరోనికుంటలో శవాలుగా తేలడం జరిగింది. ఇది గ్రామస్తులు పశువులు తీసుకొని వెళ్తుంటే వాళ్ళు చూసి మాకు చెప్పడం జరిగింది. అప్పట్లోనే ఇక్కడికి వచ్చినాము. గూడూరు గ్రామంలో ఉప్పరోనికుంట గూడూరు గ్రామ రెవెన్యూ పుత్తూరు మండలం జిల్లా రంగారెడ్డి గారు. చనిపోయిన వాళ్ళు మక్తవాడ గ్రామస్తులు. రాత్రి నిన్న సాయంత్రం ఎప్పుడో చేపలకు వచ్చినట్టు ప్రమాదవశాత్తు జారి చెరులో పడ్డారు. వాళ్ళిద్దరం చనిపోవడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు గూడూరు, మక్తగూడ, రెడ్డిపాలెం, పెద్దగుట్ట తండ, లోకేతండ ఇప్పటి నుంచి ఎవరు సాయంత్రం పూట చెరువుల్లోకి వెళ్ళొద్దని అందరినీ కోరుతున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులను పేర్కొంటున్నాం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను తర్వాత ప్రెస్ వాళ్ళకి ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇది గూడూరు గ్రామం నుంచి తెలపడం జరిగింది.